హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ బ్లాక్ టబ్స్ యూస్ చేసి నేను వంకాయ మొక్కలు ఎలా పెంచుతున్నారో చూపిద్దామని. చాలా ఈజీ మెథడ్ అండి. ప్లేస్ లేని వాళ్ళకి, ఇంట్లో ప్లేస్ ఉండదు, మాకు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి ఇలాంటిది చాలా సింపుల్ అనమాట. ఇది బ్లాక్ టబ్ ఒక 50 రూపీస్ ఉంటుందండి. ఇది అందుకు కొంచెం ఎట్లాంటివి 5-6 పెట్టుకుంటే చక్కగా సరిపోతుంది అనమాట. ఇందులో మధ్యలో హోల్ చేసేసాను నేను. హోల్ చేసి ఏం చేశాను, ఇదిగోండి ఇలాంటి బ్లాక్ టబ్ అండి. ఇది మనం ఏదన్నా మొక్కలు కొంటే ఇస్తారండి నర్సరీలో, దాని కింద ఆల్రెడీ హోల్స్ చేసేసి ఉంటుంది అడుగున. ఇది 10 సైడ్ చేసేసుకోవాలి కిందకి. ఇట్లా పెట్టేసుకుని ఇదిగోండి కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ కలిపి తీసుకొచ్చేసాను. ఇవి ఏం చేయాలంటే ఈ మధ్యలో పెట్టేసుకోవాలండి. ఇట్లా పెట్టేసుకుని మొత్తం ఇందులో పోసేసుకుంటాం. ఏ రోజు ఆ రోజు వేసేసుకోవచ్చు, లేకపోతే కాస్త నిల్వ పెట్టుకొని 2 రోజులు ఆగినాకైనా ఇందులో పోసేసుకోవచ్చండి. ఇది కొంచెం ఇట్లా పెట్టుకుంటే మనం ప్రత్యేకించి కంపోస్ట్ చేసుకోవడం అలా ఏం చేయక్కర్లా. ఏ రోజు వచ్చింది ఆ రోజే ఇట్లా పెట్టేసుకోవటమే. ఇట్లా వేసేసుకుని ఇట్లా పెట్టుకుని దీని మీద కొద్దిగా మట్టి, కొంచెం ఎక్కువ వేయక్కర్లేదు, ఇట్లా వేసేసుకోవటమే. ఇట్లా పెట్టేసుకుని ఇట్లా ఒత్తి పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ కొద్దిగా ఇవ్వాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఇట్లా ఇచ్చేసి ఏం చేయాలి, దీని మీద ఏమన్నా ఇలా మూత పెట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ 2 రోజులు ఆగాక 2-3 రోజులు ఆగాక అవి దిగిపోద్ది కిందకి, దిగిపోయినప్పుడు మళ్ళీ 2-3 రోజులు అయినాక అవి మళ్ళీ కూరగాయ ముక్కలు తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవటం. ప్రత్యేకించి కంపోస్ట్ తయారు చేసుకోవటం ఇంకా ఏమీ చేయక్కర్లేదు. అది దిగిపోతూ ఉంటుంది. ఇదిగో ఈ మొక్కలు చక్కగా ఏళ్ళ ద్వారా కిందకి పీల్చేసుకుంటాయండి. కింద ఈ వేళ్ళ ద్వారా చక్కగా మొక్కలు పీల్చేసుకుంటాయండి. బలాన్ని బాగా పెరుగుతాయి. ఇందులో 2-3 సరిపోతాయి. నేను నూనె పెట్టా వీడియో చేయడం కోసమని. అందరూ అలా చేసుకోండి. ఈ ప్లాస్టిక్ టబ్బులు పెద్ద కాస్ట్లీ కాదు కదా, స్థలము కలిసి వస్తుంది. మనకు నచ్చిన ఈ వంకాయ మొక్కలనే కాదు, ఇందులో పచ్చిమిరపకాయలు పెట్టుకోవచ్చు, టమాటాలు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా. లేదంటే ఏదన్నా ఆకుకూరలు పెట్టుకోవచ్చు. ఈ చుట్టూ తెలాగా ఏటి కాస్త తోటకూర, గోంగూర ఏదైనా వేసుకోవచ్చండి, మన ఇష్టం. వేసుకుని పెంచుకోండి. ఇలా పెంచుకుంటే సరదాగా ఉంటుంది, భలే ఉంటుందండి ఇలా పెంచుకుంటుంటే మొక్కలు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.